హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోలని నోటిఫికేషన్ ద్వారా పొందండి. పురాణాల్లో ఒకటైన రామాయణం గురించి దాదాపు ప్రతి హిందువుకి తెలుసు. రాముని జననం, రాక్షసులను సంహరించడం, సీతను పరిణయమాడడం, అడవులకు వెళ్లి వనవాసం చేయడం, రావణుడు సీతను ఎత్తుకెళ్లడం, రాముడు రావణుని సంహరించడం, ఇలా అనేక కాండాలలో రామాయణాన్ని వాల్మీకి అద్భుతంగా రచించి భక్తులకు ఆ గ్రంథం పవిత్రతను తెలియజేశాడు. అయితే రాముడు, సీత, లక్ష్మణులు తమ అంత్యకాలంలో ఈ లోకాన్ని విడిచి ఎలా వెళ్లారో మాత్రం దాదాపు చాలా మందికి తెలియదు. ఈ క్రమంలో అసలు వారు తమ అంత్యకాలంలో తనువులు ఎలా చాలించాలో రావణాసురుడి చెర నుంచి సీతమ్మను విడిపించిన రాముడు సీతకు అగ్నిప్రవేశం పరీక్ష పెడతాడు. లోకం కోసం రాముడు అంతటి కఠిన పరీక్ష పెట్టినా అందులో సీతమ్మే గెలుస్తుంది. అయితే ఆ సందర్భంలోనే కాక రాముడు సీతాదేవిని మరోమారు అగ్ని ప్రవేశం చేయమంటాడు. అదెప్పుడంటే మొదటిసారి అగ్ని ప్రవేశం చేసిన తర్వాత సీతను తీసుకువచ్చి రాజ్యం వెళ్తున్న సమయంలో ఒక చాకల్వాని మాటలకు చింతించి సీతను వాల్మీకి ఆశ్రమంలో రాముడు వదిలిపెడతాడు. అనంతరం కొన్నేళ్లకు రాముడు సీతను అయోధ్యకు తీసువచ్చేందుకు ఉపక్రమిస్తాడు. అయితే ఆ సందర్భంలోనూ రాముడు సీతకు అగ్ని ప్రవేశం పెడతాడు. దీంతో సీతాదేవి అమితంగా దుఃఖించి ఈ పరీక్షను తిరస్కరిస్తుంది. అదే సమయంలో తన తల్లి భూదేవిని ప్రార్థిస్తూ తనను ఈ లోకం నుంచి తీసుకెళ్లమని వేడుకుంటుంది. దీంతో భూదేవి ఒక్కసారిగా భూమి చీల్చుకొని పైకి వచ్చి సీతను తనలోకి తీసుకువెళ్తుంది. అలా సీత తన తనువు చాలిస్తుంది. కాగా ప్రస్తుత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబాద్, వారణాసి ప్రాంతాలను కలుపుతూ ఉండే జుంగీగంజ్ అనే రైల్వే స్టేషన్ వద్ద సీతామార్షి అనే ఒక ప్రాంతం ఉంది. ఇదే ప్రాంతంలో ఒకప్పుడు సీతాదేవి తన తల్లి భూదేవిలో కలిసిపోయిందని చెబుతారు. సీతాదేవి వెళ్లిపోయాక రాముడు రాజ్యాన్ని పాలిస్తూ లవకుశులకు అన్ని నేర్పిస్తాడు. వారు రాజులుగా రాజ్యాన్ని పాలించే అర్హత వచ్చాక ఒకరోజు రాముడి వద్దకు యమధర్మరాజు ఒక ఋషివేషంలో వస్తాడు. అలా వచ్చి రాగానే రాముడిని తీసుకుని ఈ ఋషికోటలో ఉన్న ఒక గదిలోకి వెళ్తాడు. ఆ గదికి కాపలాగా లక్ష్మణుడిని నియమిస్తారు. లోపలికి ఎవరిని అనుమతించవద్దని వారు లక్ష్మణునికి చెబుతారు. అనంతరం ఆ ఋషి అంటే యమధర్మరాజు రాముడితో తనువు చాలించాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతాడు. దీనికి అంగీకరించిన రాముడు ఓ శుభముహూర్తాన అయోధ్య సమీపంలో ఉన్న సరయూది నదిలోకి వెళ్లి అంతర్ధానమవుతాడు. అక్కడ రాముని అవతారం నుంచి మళ్లీ విష్ణు అవతారంలోకి మారిపోతాడు. రాముడి అనంతరం లక్ష్మణుడు కూడా అదే నదిలో తన తనువు చాలిస్తాడు. తన నిజరూపమైన శేషనాగు అవతారంలోకి అతను మారిపోతాడు. అలా రాముడు, సీత, లక్ష్మణులు ముగ్గురు తమ అంత్యకాలంలో లోకాన్ని విడిచి వెళ్లిపోతారు. ఈ కథ పద్మపురాణంలో వివరించబడింది.